అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం అంటూ రాజకీయ డ్రామా ఆడింది. 9.5 ఏళ్లు తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించిన బీఆర్ఎస్ పార్టీని మాజీ సీఎం కేసీఆర్ను బదనాం చేసేందుకు ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడం సాధ్యం కాదని శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. అయితే మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్తో హస్తం పార్టీ కుట్రలు బట్టబయలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. సహజంగా ఏ అసెంబ్లీ సమావేశాల్లో అయినా అధికార పార్టీ ప్రతిపక్షాలపై పైచేయి సాధిస్తుంది. కానీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అటు శాసనసభ, ఇటు శాసన మండలిలో ఉభయ సభల్లో అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పైచేయి సాధిస్తుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదన్నట్టు ఈ సమావేశాలను బీఆర్ఎస్ నేతలు డామినేట్ చేస్తున్నారు. ఉద్యమ పార్టీగా ఉద్యమం నుంచి పుట్టిన నేతలుగా బీఆర్ఎస్ నేతలకు తెలంగాణపై పూర్తి అవగాహన ఉంది. అందుకే ఈ సెషన్స్ లో బీఆర్ఎస్ నేతలు ఇస్తున్న కౌంటర్లకు కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే సభలో ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. గ్రాండ్ వరల్డ్ పార్టీలో దశాబ్దాలుగా మంత్రులుగా, విప్లుగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ మంత్రులు కూడా హరీష్ రావు, కేటీఆర్ వాగ్దాటికి సభలో బిత్తరపోయి చూస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదిపింది. ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ఆరోపణలు చేసింది. ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తమకు ఇచ్చిందని రేవంత్ అండ్ కో ప్రచారం మొదలుపెట్టింది. డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా వేస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మెల్లిగా ప్లేటు ఫిరాయిస్తోంది. 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అప్పుల లెక్కలు, శ్వేతపత్రాలు అంటూ డ్రామాలకు తెరతీసింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు సహా మేనిఫెస్టోలో ఇచ్చిన 66 హామీలు ఇప్పట్లో అమలు చేసే ఆస్కారమే లేదు. ప్రజల నుంచి, ఇటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అప్పులు, ఆదాయంపై శ్వేతపత్రం నాటకానికి తెరతీసింది. ఈ నెల 20న ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. సహజంగా ఏదైనా అంశంపై చర్చించాలంటే దానికి సంబంధించిన పత్రాలు ముందు రోజే సభ్యులకు అందిస్తారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అదే రోజు శ్వేతపత్రం విడుదల చేసిన వెంటనే చర్చ ప్రారంభించాలని స్పీకర్ను కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కలుగజేసుకుని శ్వేతపత్రంపై చర్చించేందుకు సమయం కావాలని కోరారు. దీనికి సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు కూడా మద్దతు తెలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం శ్వేతపత్రంపై చర్చను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయడమే కాకుండా రాష్ట్రం పేరు ప్రతిష్టల్ని దిగజార్చేలా ఉందని హరీష్ రావు మండిపడ్డారు. సర్కారు విడుదల చేసిన వైట్ పేపర్లో కొత్తదేమీ లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలో విడుదల చేసిన కాగ్, ఆర్బీఐ, నీతి ఆయోగ్ వంటి కేంద్ర సంస్థలు ఇచ్చిన నివేదికనే మరోసారి విడుదల చేశారని విమర్శించారు. శ్వేతపత్రాల్లో పేర్కొన్న తప్పుల తడకల లెక్కలపై హరీష్ రావు ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల గురించి శ్వేతపత్రంలో ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధ్యక్ష, నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని, మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అధ్యక్ష, వ్యక్తులుగా మనం ఉంటాం, పోతాం. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు. రాష్ట్ర పరపతిని దిగజార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోతపత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి, మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి, రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గపు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు న్యాయం చేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో చెప్పడం సిగ్గుచేటు. తన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన కేంద్ర సంస్థల్ని కూడా రాష్ట్రం ఖాతాలో వేసి చూపించారు. హైదరాబాద్ శివారు భూములను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి అప్పనంగా కట్టబెట్టిన విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఉమ్మడి ఏపీలో బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన బడ్జెట్ ఎంత, ఏపీ ప్రాంతానికి కేటాయించింది ఎంత అనే విషయాలను కూడా వెల్లడించలేదు.
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు కేటాయించిన నిధులు, గ్రౌండ్లో ఖర్చు చేసిన లెక్కలపై బట్టి విక్రమార్క నోరు మెదపలేదు. అసలు ఉమ్మడి ఏపీలో తెలంగాణకు న్యాయం జరిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎందుకు వచ్చేది అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల దగ్గర సమాధానాలు లేవు. ఇక తెలంగాణ ప్రజల జీవనాధారమైన కాళేశ్వరంపై కుట్రలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే కాళేశ్వరంపై అప్పు అంటూ గత ప్రభుత్వాన్ని కేసీఆర్ను నిందించడమే పనిగా పెట్టుకుంది. కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగలేదని, తాగునీరు అందలేదని, ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఏపీకి 3 పంటల సాగునీరు అందడం కష్టమవుతుంది. అందుకే అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలు కలిసి కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, రాష్ట్రం అప్పుల పాలైందని ఫాల్స్ ప్రాపగండాను కాంగ్రెస్ మొదలుపెట్టింది. శ్వేతపత్రంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాలను హరీష్ రావు ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఉన్న అవగాహన రాహిత్యాన్ని బట్టబయలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోనే దాదాపు 90,000 కోట్ల రూపాయలు అయినట్టు అంకెలేసింది. కానీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే సహా రేవంత్ రెడ్డి సైతం కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. ప్రాజెక్టు మొత్తం వ్యయమే 1,00,000 కోట్లు అయినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యం? అలాంటప్పుడు కాళేశ్వరంలో మల్టీలెవెల్ లిఫ్టులు, పలు రిజర్వాయర్లు ఎలా కట్టారు? నిధులు లేకుండా వాటంతటవే నిర్మాణమైనాయా? రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించింది. మరోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఎన్నో అవంతరాలు అధిగమించి దేశంలోనే అభివృద్ధిలో ముందుకు వెళ్లింది. కరోనా పాండమిక్ సమయంలోనూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అప్పులు తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే శ్వేతపత్రంలో పెట్టింది. ఒక రాష్ట్ర ఆర్థిక వివరాలు దాస్తే దాగేవి కావు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై, ఆర్థిక వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం సహా అనేక రాజ్యాంగ సంస్థలు ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తాయి. కానీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో లెక్కలకు, ఇతర రాజ్యాంగ సంస్థలు విడుదల చేసిన నివేదికల లెక్కలకు అసలు పొంతనే లేదు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. శ్వేతపత్రంలో అప్పుల లెక్కలు చూపి 6 గ్యారంటీలకు పంగనామాలు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. శ్వేతపత్రంలో అప్పుల గురించి మాత్రమే చెప్పి పెరిగిన ఆస్తుల్ని ప్రస్తావించకపోవడం అధికార పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంపద సృష్టించి ప్రజలకు పంచింది. ప్రాజెక్టులు, నిర్మాణాల రూపంలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఫలితంగా తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 1,12,162 రూపాయలుగా ఉన్న పర్ క్యాపిటా ఇవాళ 3,12,398 రూపాయలకు పెరిగింది. 2014లో తెలంగాణ ఆస్తుల విలువ 4,51,580 కోట్ల రూపాయలుగా ఉంటే నేడు 13,13,391 కోట్ల రూపాయలకు పెరిగింది. సాగునీరు, తాగునీటి అంశాలే కాదు, సివిల్ సప్లై, విద్యుత్ శాఖలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం కిలో బియ్యం మాత్రమే ఇచ్చిందని సభలో మంత్రి ఉత్తమ్ అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. దీనికి బదులుగా లెక్కలతో సహా హరీష్ రావు వివరించి మూతోడు సమాధానమిచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ ఆడిన శ్వేతపత్రం నాటకం బెడిసికొట్టింది. శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అప్పులపై అధికార పార్టీ ఆరోపణలకు సమగ్ర వివరాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటాక్తో అధికార కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. హరీష్ రావు ఎదురుదాడికి అధికార పార్టీ సభలో తెల్లమొహం వేసింది. నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అధికార కాంగ్రెస్ భావించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధిపై డాక్యుమెంటరీని ఇప్పటికే విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వ్యూహంపై వెనక్కి తగ్గి శ్వేతపత్రం నాటకానికి తెరతీసింది. కానీ శ్వేతపత్రం వ్యూహాన్ని సైతం బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టింది. అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని హరీష్ రావు ఓ ఆట ఆడుకున్నారు. ఇది శ్వేతపత్రం కాదు, కాంగ్రెస్ ప్రచార యంత్రం ద్వారా నడిచే తెల్ల అబద్దాలు, తప్పుడు సమాచారంతో నిండిన పత్రమంటూ అధికార పార్టీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై విచారణకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అధ్యక్ష, కాళేశ్వరం విషయంలో గాని, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది.
దాదాపు 80,000 కోట్లు ఖర్చైన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి, మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది, మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి. అటు కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కూడా శ్వేతపత్రం విడుదలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజం, సంక్షేమ రాజ్యంలో అప్పులు చేయకుండా ప్రభుత్వాలు మనుగడ సాగించవని, అప్పు చేయడం తప్పు కాదని, చేసిన అప్పు ప్రజలకు ఏ మేరకు చేరిందనేదే ముఖ్యమని కూనంనేని చురకలంటించారు. ఎంఐఎం పార్టీ సైతం హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీపై వ్యక్తిగత కక్షతో రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని అక్బరుద్దీన్ ప్రభుత్వానికి సూచించారు. గత బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ సహా తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధిలో సమూల మార్పులు కళ్ల ముందు కనిపిస్తున్నాయని ప్రభుత్వం కళ్లు తెరిపించారు. మొత్తంగా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం నాటకానికి ఎందుకు తెరతీసిందో ప్రజలకు అర్థమైపోయింది. 6 గ్యారంటీలను అటకెక్కించేందుకే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉంటే ఎంసీహెచ్ఆర్డీలో కొత్త సీఎం క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారు? న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు? 100 రోజుల్లో 6 హామీల అమలుకు మీ ప్రాధాన్యత ఎందుకు లేదని పలువురు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వైట్ పేపర్ రాజకీయంతో అసెంబ్లీలో అధికార పక్షం కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పైచేయి సాధించింది. నిజంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే వారే స్వయంగా దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.